ఈరోజు శంషాబాద్ని ప్రత్యేక జోన్గా ప్రకటించిన సందర్భంలో మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు సహకరించిన జేఏసీ నాయకులకు, శంషాబాద్ గ్రామ ప్రజలకు, మరి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, శంషాబాద్ ప్రజలందరి విజయంగా మేము శంషాబాద్ ప్రజలకు ఈ విజయాన్ని అంకితం చేస్తా ఉన్నాం. మరి గత 10 రోజులుగా శంషాబాద్ జేఏసీ ఉధృతంగా పోరాటం చేసిన ఈ పోరాట పటిమను ప్రభుత్వం అధికారులు గమనించి వాళ్ళు గ్రహించి మాకు శంషాబాద్ జోన్ అయితేనే బాగుంటుందనే మా విన్నపాన్ని వాళ్ళు తీసుకొని శంషాబాద్ జోన్గా ప్రకటించినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా 2 జోన్లు చేసినటువంటి శంషాబాద్లో 4 జోన్లు చేయాలని మా డిమాండ్ ఉన్నది. 4 డివిజన్లు చేయాలనే మా డిమాండ్ ఉన్నది. ఆ డిమాండ్ను కూడా పునఃపరిశీలించి ప్రభుత్వం వెంటనే 2 జోన్లు కాకుండా 4 జోన్లు చేయాలని, మేము 4 డివిజన్లు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ ఉద్యమంలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు అనిర్విరామంగా పనిచేసినటువంటి జేఏసీలో భాగమైనటువంటి అన్ని కుల వర్గాలకు, అన్ని మత వర్గాలకు, అన్ని రాజకీయ పార్టీలకు, మరీ ముఖ్యంగా భూమిక పోషించినటువంటి బీఆర్ఎస్ నాయకులకు, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్కి, విద్యా సంస్థలకు, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, బీఎస్పీ పార్టీ, ఎంఎస్పీ పార్టీ, మరి ఎంఆర్పిఎస్ నాయకులకు, అన్ని కుల సంఘ నాయకులకు అందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శంషాబాద్ జేఏసీ ఐక్యత మాత్రమే ఈరోజు శంషాబాద్ జోన్ సాధించిందనేది మేము కరాఖండిగా చెప్పగలుగుతున్నాం. మా మీద రాళ్ళేసే ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఈరోజు సమరాల్లో పాల్గొనటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ విజయం అందరి విజయం, అన్ని పార్టీల విజయం. ముఖ్యంగా శంషాబాద్లో ఉన్న ప్రతి పౌరునికి ఈ విజయాన్ని మేము అంకితం చేస్తా ఉన్నాం. మరి ఇందులో భాగంగా ఉద్యమ పోరాట టైంలో మాకు ప్రత్యేకంగా ఫీల్డ్లోకి వచ్చి మా అందరికీ ధైర్యం నింపి మాకు వెన్నుగా నిలబడి ఫీల్డ్లోకి వచ్చి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్తిక్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సవితా రెడ్డి గారు అధికారులతో మాట్లాడి వాళ్ళను కూడా రిక్వెస్ట్ చేసినందుకు ఆమె కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఇందులో ముఖ్యంగా ఆర్వి కర్ణన్ గారు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఆయన మాకు సమయం ఇచ్చారు, మా బాధలన్నీ విన్నారు, మాకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయన దృష్టిలో మేము పెట్టినాం. తర్వాత మాకు మంచి రిజల్ట్ రావడం ఇది చాలా శుభపరిణామంగా భావిస్తున్నాం. ఇక ముందు కూడా డివిజన్లను కూడా ఎక్కువ పెంచాలనే డిమాండ్తో మేము ముందుకెళ్తాం. మొదటి డిమాండ్ నెరవేరింది. ఇప్పుడు ఏదైతే మనం జోన్ను శంషాబాద్ ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేసుకోవాలనే డిమాండ్ మాకు నెరవేరింది. మా 2వ డిమాండ్ ఇంకా మా వినతి పత్రాలలో అట్లాగే ఉంది. అది మేము 2 కాదు 5 డివిజన్లు చేయాలి, 5 కార్పొరేటర్లకు అవకాశం ఉండాలి ఇక్కడనే డిమాండ్ ఇంకా ఉంది. మేము మళ్ళొకసారి అఖిలపక్షం అంతా జేఏసీ అందరం కూర్చొని చర్చించి కార్యాచరణ మీద ఒక కార్యక్రమం రూపొందిస్తాం.